మన కంపెనీలో నేను సాధించిన చిన్న విజయాన్ని కూడా మీ అందరితో ఎంతో గొప్పగా చెప్పుకుంటానే. మరి నీ జీవితంలో జరిగిన ఇంత ముఖ్యమైన విషయాన్ని నా దగ్గర ఎందుకురా దాచిపెట్టావు? అంటే అమ్మా, అది నేను తండ్రిని కాబోతున్నాను అని నువ్వు సంతోషంగా వచ్చి మాకు స్వీట్స్ తినిపించాలి. అలాంటిది ఈరోజు ఇక్కడ ఏం జరిగింది? ఎవరో చెప్తే ఈ విషయం మాకు తెలిసింది. నా కొడుకు నాతో సంతోషంగా పంచుకోవాల్సిన విషయాన్ని వేరే ఎవరి ద్వారానో వినాల్సొచ్చింది. కిరణ్మయి, వాడికి చెప్పే అవకాశం కూడా రావాలి కదా. ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తారా? అవకాశం తీసుకునే చెప్పాలండి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు కిరణ్ని ఉషాని హిల్ స్టేషన్కి పంపించినప్పుడు వాళ్లకు తోడుగా తరుణ్ని హారికని కూడా పంపించాను. వాళ్లతో పాటు వీళ్లు కూడా కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. పెద్ద ప్లానే వేశారే. పిల్లలే కాదండి, మీరు కూడా నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నారు. ఇందులో దాచడానికి ఏముంది కిరణ్మయి? ఆ రోజు కిరణ్ వాళ్ళకి ప్రొటెక్షన్గా తరుణ్ వాళ్ళని కూడా పంపించడం అవసరం అనుకున్నాను, పంపించాను. ఈ విషయం నీ దగ్గర దాచినట్టు కాదు, వాళ్ళ మంచి గురించి ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నట్టు. అదే నేను కూడా అంటున్నాను. ఈ మధ్య మీ నిర్ణయాలు మీరే తీసుకుంటున్నారు. కనీసం నాతో చెప్పాలని కానీ నాతో పంచుకోవాలని కానీ మీరు అనుకోవట్లేదు. సరిగ్గా అడిగారు అత్తయ్య. కిరణ్మయి, ప్లీజ్, ఇలాంటి విషయాల్లో నువ్వు ఆలోచించే విధానం మారాలి. ప్రతి చిన్న విషయాన్ని నీకు కూడా చెప్పాలి అనుకునే నీ తీరు మార్చుకోవాలి. అలా అంటున్నారే తప్ప మీ నిర్ణయాలు పిల్లల దృష్టిలో నన్ను శత్రువులా మారుస్తున్నాయని మీకు అనిపించట్లేదా? అది కాదు కిరణ్మయి, ఈ ఇంటికి రాబోయే వారసుడిని మనింటికి ఎలా తీసుకురావాలా అని. ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు కదా, ఈ నిర్ణయం కూడా మీరే తీసుకోండి. నన్నెందుకు అడుగుతున్నారు? ఇలాంటి ఆఫర్స్ ఇస్తే ఇంకేమైనా ఉందా? అందరూ మీ ముందే రెచ్చిపోతారు. చూడు, మన తరం దాటి తరుణ్ వాళ్ళ తరం దాటి మరొక కొత్త తరం మొదలవబోతోంది. ఇలాంటి సమయంలో మన మధ్య ఉండాల్సింది అపార్థాలు, అపోహలు కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవటం. ఇప్పుడు నేనెవరిని అర్థం చేసుకోవాలి? తరుణ్ సంతోషాన్ని ఏమర్థం చేసుకోవాలండి? ఈ విషయం కనీసం హారిక తల్లిదండ్రులైనా మనకి చెప్పాలి. నిన్న కాకమున్న ఈ ఇంటికొచ్చిన ఉషకి ఈ విషయం తెలిసిన తర్వాత మనకి తెలిసింది. ఇదే నవీడు మనకిచ్చే గౌరవం? సరైన సమయానికి సరైన ప్రశ్న అడిగారు అత్తయ్య. లేకపోతే ఈ ఇంట్లో మీ విలువ తగ్గిపోతుంది. అందరూ మీ ముందు తల ఉంచుకుని నిలబడేవాళ్ళు. ఇప్పుడు మీకు తెలియకుండా చాలా చేసేస్తున్నారు. చెప్పు తరుణ్, ఈ విషయం ఉషాకి తెలిసిన తర్వాత మాకు తెలిసింది అంటే ఏంటి దాని అర్థం? ఈ ఇంటి పెద్దలుగా మాకు విలువ ఇస్తున్నట్టా లేనట్టా? అమ్మా, నువ్వు అన్నట్టు ఈ విషయం నీకే ముందు చెప్పాలి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల నీకు చెప్పలేకపోయాను. అసలు నేనున్న పరిస్థితిని ఎలా డీల్ చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాను. ఏంటా సిచ్యువేషన్? తన కడుపులో మా బిడ్డ ఊపిరి పోసుకుంటుందని హారిక ఎంతో సంతోషపడాలి. కానీ తను సంతోషంగా లేదు. బిడ్డని కనాల్సిన హారికే సంతోషంగా లేనప్పుడు నేను ఏ సంతోషంతో ఈ వార్త మీతో చెప్పగలనమ్మా? చూడు కిరణ్మయి, ఈ పరిస్థితుల్లో హారిక సంతోషంగా ఉండాలి. బిడ్డకి జన్మనివ్వబోతున్న తనని అపురూపంగా చూసుకోవాలి. అప్పుడే ఈ ఇంటికి ఒక ఆరోగ్యవంతుడైన వారసుడు వస్తాడు. అది నువ్వు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదే. చూడు తరుణ్, మీ భార్యాభర్తల బంధాన్ని నేను కాదన్ను.
ఇంటికి రాబోయే వారసుణ్ణి నేను కాదన్ను. కాని వాటికంటే ముందు నీ తల్లి గౌరవం, ఆత్మాభిమానం తలెత్తుకుని నిలబడాలి. అవి జరగాలి అంటే హారిక నాకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాకే తన ఇంట్లో అడుగుపెట్టాలి. తను నాకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటే రేపే కోడలిగా ఈ ఇంటికి రావచ్చు. మనందరితో పాటే తను కూడా ఈ ఇంట్లో సంతోషంగా గడపచ్చు. నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటా. బావగారు, అత్తయ్య గారు ఏమన్నారు? వెలుగు, చీకటి రెండూ ఒకేసారి ఒకే చోట ఉండడం అసాధ్యం. అదే మాట అమ్మ చెప్పింది. హారిక ఈ ఇంట్లోకి రావాలంటే అమ్మకి క్షమాపణ చెప్పాలి. అది హారిక ఎప్పటికీ చేయదు. కాబట్టి అమ్మ తన్ని ఇంట్లోకి రానివ్వదు. ఈ సమస్యకి సొల్యూషన్ వెతకడం కూడా వ్యర్థం. వదిలేయాలి, అంతే. హారిక ప్రెగ్నెంట్. తరుణ్, స్వీట్ తినాల్సింది మేము కాదు. Thank you. నువ్వు. నీ తర్వాత వచ్చిన హారిక వదిన ఈ ఇంటికి మొదటి వారసుని తీసుకురాబోతుంది. నీకన్నా హారిక వదినే బెటర్. ఏంటి ఇంట్లో అందరూ శుభవార్త విని సంతోషంగా ఉంటే మేడం గారు మూడ్ మాత్రం పాడైనట్టుంది? అంటే ఏంటి నీ ఉద్దేశం? అందరూ సంతోషంగా ఉంటే అది నాకు నచ్చదని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇండైరెక్ట్ గా ఏముంది, డైరెక్ట్ గానే చెప్తున్నాను. అందరి మొహంలో ఉన్న సంతోషం నీ మొహంలో లేకపోతే ఏమంటారు? అసలే నిన్ను కోపంతో రగిలిపోతూ ఉంటే నీకు నవ్వెలా వస్తుంది? అరే, ఇందులో కొత్త విషయం ఏముంది? ఎవరికైనా మేలు జరుగుతుందంటే నీకు కోపం, అసూయ లాంటివే వస్తాయి. హ్యాపీగా వెళ్లే మెంటాలిటీ కూడా కాదు కదా. అసలు మీ ఫ్యామిలీ అంతా తేడాయేనా? ఒక్కరు కూడా స్ట్రైట్ గా ఆలోచించరా? ఇప్పుడు మా ఫ్యామిలీ మధ్యలోకి ఎందుకు వచ్చింది? అవును మరి, మీ ఫ్యామిలీలో ఎవ్వరూ ఒక మాట మీద ఉండరు, ఒకే పంతం మీద నడుచుకోవడం తెలీదు. ఓ అవునా? మాకు తెలియకపోతే నీకు తెలిసిందేనా చెప్పొచ్చు కదా. అవును, ఇప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? అత్తయ్య గారి గురించి. ఇప్పుడు మా అమ్మేం చేసింది? ఇన్ని రోజులు అత్తయ్య గారంటే ఎంతో పంతం, పట్టుదల ఉన్న మనిషి అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు అత్తయ్య గారు ఎలా ఉండేవారు? నా మాటే శాసనం అన్నట్టు ఉండేవాళ్ళు. నేను గీసిన గీత ఎవ్వరూ దాటకూడదు అన్నట్టు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆవిడ మాట ఎవ్వరు వినకపోయినా మౌనంగా ఉండిపోతున్నారు. ఆవిడ గీసిన గీత ఎవ్వరు దాటినా ఇప్పుడు చూసి చూడనట్టు పోతున్నారు. మేఘనా, నువ్వు చెప్పాలనుకున్నది స్ట్రైట్ గా చెప్పు. ఇంత ఉపోద్ఘాతం ఇస్తే నాకేం అర్థం అవ్వదు. మీకు అరటి పండు ఒలిసి పెట్టినా అది మీ కంటికి కనిపించదు. ఒకప్పుడు ఆ హారికని ఇంట్లో కూడా రానివ్వడానికి అత్తయ్య గారు ఇష్టపడలేదు. అలాంటిది ఇప్పుడు ఆ హారిక ఇంట్లోకి రావడానికి వావ్! హారిక ఇంట్లోకి రావడానికి అమ్మ ఒప్పుకుందా? ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పా మేఘనా. ఈ రోజేంటో గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు వినాల్సి వస్తుంది. ఇదిగో ఈ స్వీట్ తిను.
ఈ రోజు మాత్రం చాలా సంతోషంగా ఉంది. అర్జెంటుగా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. ఈయనేంటి నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పకుండానే తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఛ! భార్యాభర్తలు ఉండాల్సింది ఇలా దూర దూరంగా కాదు, దగ్గరగా పక్క పక్కగా. భార్యాభర్తలుగా పైవాడు 3 ముళ్ళ బంధం ఎందుకు వేస్తాడో తెలుసా? ఎన్ని బంధాలు విడిపోయినా భార్యాభర్తల బంధం మాత్రం ఆ 3 ముళ్ళతో ముడిపడి ఉండిపోవాలి అని. భార్యాభర్తలు 3 ముళ్ళతో వచ్చిన బంధానికి గౌరవం ఇస్తూ కలకాలం కలిసి ఉండాలి. అందుకే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ దూరం ఉండకూడదు, వీలైనంత దగ్గరగా ఉండాలి. అర్థమైందా? ఉషా, ఇక్కడ దూరమైంది ఆఫ్టర్ ఆల్ బొమ్మలు. ఏదో ఈ బొమ్మల జీవితాలే వేరైపోయినట్టు మాట్లాడుతున్నావేంటి? భార్యాభర్తలు ఎప్పుడూ పక్క పక్కనే ఉండాలక్క, అది బొమ్మలైనా మనుషులైనా. తరుణ్ హారికలకు బిడ్డ పుట్టబోతున్నాడు అనే శుభవార్త చెప్పి ఈ ఇంట్లో నీ స్థాయి పెంచుకున్నావని, నీ స్థానం మారిపోతుందని ఆశపడుతున్నట్టున్నావు. అదెప్పటికీ జరగదా? నా స్థాయి పెరుగుతుందో లేదో నాకు తెలియదక్క, కానీ ఆ శుభవార్త వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు, అది చాలు నాకు. సంతోషంగా ఉన్నారని నువ్వు అనుకుంటే సరిపోతుందా? లేదా ఏదో ఒక ప్రయత్నం చేసి హారికని ఇంటికి నువ్వు తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నావా? మనసుంటే మార్గం ఉంటుందక్క, చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు హారిక అక్క తరుణ్ బావ కూడా కలిసి ఇంట్లో తిరుగుతారు. హలో, హారిక తనకు తానుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదమ్మా, అత్తయ్య గారు గెంటేస్తే వెళ్ళింది. అలాంటి దాన్ని ఏ ధైర్యంతో ఇంటికి తీసుకురాగలవు? అది నీ వల్ల ఎప్పటికీ కాదు. నాకొక్క విషయం అర్థం కావడం లేదక్క, బావగారు హారిక అక్క కలవడం నీకు ఇష్టం లేదా? వాళ్ళు కలిసి బతకడం నీకు నచ్చదా? అదేం ప్రశ్న? నేను కలవాలనుకున్నా అత్తయ్య గారు కలవనివ్వరే. అత్తయ్య గారు కలపాలనుకున్నా బావగారు హారిక అక్క కలవడం నీకే ఇష్టం లేనట్టు నాకు అనిపిస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఈ కుటుంబంలో ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, కుటుంబాన్ని శాసించాలన్నా అది అత్తయ్య గారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆవిడికి ఇష్టమైంది మాత్రమే ఇంట్లో జరుగుతుంది. ఆవిడికి ఇష్టం లేకపోతే మనకు ప్రయాసే మిగులుతుంది. అది నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది. ఏంటి, నేను మాట్లాడుతుంటే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? ఇప్పుడేంటి, నేను చెప్పాలనుకున్నది చెప్పాలి, అంతే కదా? భార్యాభర్తల్ని ఇలా దగ్గరగా ప్రేమగా చూడటం నాకే కాదు అందరికీ నచ్చుతుంది. అత్తయ్య గారికి కూడా నచ్చి తీరుతుంది. ఆ విషయం త్వరలో నీకు కూడా తెలుస్తుంది. ఉషా, ఉషా, నువ్వు కలలు కంటున్నట్టు తరుణ్ హారికలని ఎప్పటికీ దగ్గర కానివ్వను.
హలో, కార్ బ్రేక్ డౌన్ అయి హాఫ్ అన్ అవర్ అయింది. ఇంతవరకు మీ సర్వీస్ సెంటర్ నుండి మెకానిక్ రాలేదు. దిస్ ఇస్ రబిష్. హాయ్ రేణు, హాయ్ మోనా. ఏంటి రోడ్డు మీద? కార్ బ్రేక్ డౌన్ అయింది. సర్వీస్ సెంటర్ నుంచి వచ్చే మెకానిక్ కోసం వెయిటింగ్. ద గ్రేట్ తేజ ఇండస్ట్రీస్ ఎండి గారు అమ్మాయి కారు బ్రేక్ డౌన్ అయిందని రోడ్డు మీద ఒంటరిగా నిలబడ్డాం. ఏం బాలేదు. పద, నా కార్లో నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. ఏంటి నువ్వంతా ఆలోచిస్తున్నావు? నీకు హెల్ప్ చేసేంత స్టేటస్ కూడా నాకు లేదంటావా? అయ్యో, అలాంటిదేం లేదు. పద వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ మోనా. టైంకి వచ్చి హెల్ప్ చేస్తున్నావు. ఇట్స్ ఓకే రేణు. ఫ్రెండ్స్ అన్నాక ఈ మాత్రం చిన్న చిన్న హెల్ప్లు చేసుకోపోతే ఎలా చెప్పు? కాకపోతే చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఫ్రెండ్స్ అందరము ఒక ప్లేస్ లో పార్టీ చేసుకుంటున్నాం. కొన్ని ఐటమ్స్ నా దగ్గరే ఉన్నాయి. ఆ బ్యాగ్ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళాలి. ఓకేనా? నో ప్రాబ్లం. నీ పని అయ్యాకే నన్ను డ్రాప్ చేయి. ఓకే. వెళ్దామా? మోనా, మీరందరూ పార్టీ మూడ్ లో ఉన్నట్టున్నారు. నేనొచ్చి పార్టీ మూడ్ చెడగొట్టినట్టుంటుంది. నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. యూ కెన్ క్యారీ ఆన్. రేణు, ఫ్రెండ్షిప్ ఈజ్ ఇంపార్టెంట్, దెన్ ఎంజాయ్మెంట్. ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ మోనా, నిన్ను పార్టీ మధ్యలో తీసుకొచ్చేసానని. పార్టీ రేపు మార్నింగ్ వరకు జరుగుతుంది. డోంట్ వరీ, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను. ఏంటి? పార్టీ రేపు తెల్లవారే వరకు జరుగుతుందా? మీరు అప్పటి వరకు ఇంటికి వెళ్ళకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా? రేణు, నువ్వింకా ఏ జనరేషన్ లో ఉన్నావు? బీ లైక్ దిస్ జనరేషన్ గర్ల్. మేము తెల్లవార్లు ఎంజాయ్ చేస్తామని ఇంట్లో వాళ్ళకి చెప్తామా ఏంటి? మేము తెల్లవార్లు ఎంజాయ్ చేస్తామని ఇంట్లో వాళ్ళకి చెప్తామా ఏంటి? ఈ జనరేషన్ లో ఎంత ఎంజాయ్ చేస్తామో అంత మేనేజ్ చేయడమో నేర్చుకోవాలి. యు ఆర్ రియల్లీ గ్రేట్ మోనా. నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాలి. మున్ముందు చాలా నేర్చుకుంటావులే. పద వెళ్దాం. మేడం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లోనే ఉన్నాయి మేడం. అలాగే మీరన్న లాస్ట్ 3 months ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మొత్తం ఈ ఫైల్లోనే ఉన్నాయి. కిరణ్ వచ్చిన తర్వాత కూడా ఆఫీసులో మార్పులు రాకపోతే ఎలా? ఇప్పుడు నాకున్న బాధ్యతల్ని పంచుకోవడానికి కిరణ్ కూడా ఉన్నాడు. కొన్ని విషయాల్లో నువ్వు కిరణ్ అప్రోచ్ అవ్వు. ఓకే మేడం. మేడం, మన ఆడిటర్ గారు మీకు ఫోన్ ట్రై చేస్తుంటే కలవడం లేదంట. అందుకే ఆయన కిరణ్ సార్కి ఫోన్ చేశారు. కిరణ్ సార్ మీకు ఫోన్ ఇవ్వమన్నారు. ఆడిటర్ గారు లైన్లో ఉన్నారు. ఇకపై నుంచి ఏ విషయాలు డిస్కస్ చేయాలన్నా కిరణ్తో డిస్కస్ చేయి. మరీ ఇంపార్టెంట్ అయితే నేను నా దగ్గరికి రా. అండర్స్టాండ్? ఓకే మేడం. నౌ యూ కెన్ గో. హలో,
అమ్మ మూడు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. హారిక తల్లి కాబోతోందని అమ్మ సంతోషపడుతుందో బాధపడుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి కిరణ్కి మెసేజ్ చేసి కనుక్కుందాం. రే కిరణ్, అమ్మ మూడు ఇప్పుడు ఎలా ఉంది? రే కిరణ్, అమ్మ మూడు ఇప్పుడు ఎలా ఉంది? ఓ, మెసేజ్ చేసింది తరుణ. ఇదేంటి, అమ్మ ఫోన్ చేస్తుంది? ఒక సందేహం ఉంది, దానికి సమాధానం చెప్తారేమోనని. ఏంటా సందేహం? కడుపున పుట్టిన బిడ్డ వేరే వెళ్ళిపోతే ఆ తల్లి గుండె పగిలేలా ఏడుస్తుంది. మరి 3 ముళ్ళు వేసిన భర్తతోనే తన జీవితం అనుకున్న ఒక ఆడది తన భర్త పక్కన లేకపోతే ఎంత బాధపడుతుంది? తల్లి కొడుకుల మధ్య ఉన్న సంబంధం మాత్రమే గొప్పది అంటారా? భార్యాభర్తల మధ్య ఉన్న బంధం గొప్పది కాదంటారా?